హాయ్ అండి. ఈరోజు అరటికాయ కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్ అండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఈరోజు అది చేసుకున్నాము. చాలా చాలా బాగుంటుంది. నేను 3 గుడ్లు తీసుకున్నానండి. ఒక అరటికాయ తీసుకున్నాను. వేసేటప్పుడు అన్నీ చూపిస్తానండి. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుందామా? పొయ్యి అంటించుకుందామండి. బాండి పెట్టుకున్నాం. బాండి కాలిందండి. నూనె పోసుకున్నాం. కొద్దిగా ఫ్రైడ్ రైస్ కదండి, నూనె ఎక్కువ పెట్టిద్ది. జీరా, మసాలాలండి, లవంగాయి, చెక్క, ఎలాచి, ఎండుమిరగాయి, కరివేపాకు, కొద్దిగా అల్లం పేస్ట్ అండి, పసుపు, కలపెట్టుకున్నాం. ఉల్లిపాయలు వేసుకున్నామండి, పచ్చిమిరకాయలు కలపెట్టుకున్నాం. అరటికాయ ముక్కలండి, మొగ్గాలండి, మెత్తగా అయ్యేదాకా మొగ్గాలి. చక్కగా చిన్న మంట మీద మొగ్గ పెట్టుకున్నాం. మొగ్గిందండి. ఉప్పు కారం వేసుకున్నాం. ఉప్పు కారం అండి నేను 2 స్పూన్లు వేసుకుంటాను. స్పూన్తో 2 గరం మసాలా అండి, కలపెట్టుకున్నాం. చాలా ముగ్గిపోయిందండి అరటికాయ. ఇదిగండి అరటికాయ మెత్తగా అయిపోయింది. ఇట్లా ఇప్పుడు కోడిగుడ్లు కొట్టుకున్నాం. దీంట్లో నేను 3 గుడ్లు వేసుకుంటున్నానండి. సూపర్గా ఉంటుందండి అన్నము. అయ్యండి 3 గుడ్లు వేసుకున్నాను. కొద్దిసేపు ఇట్లా గట్టి పెట్టుకున్నాము. తర్వాత కలుపుకున్నాం, తిప్పుకున్నాం. అలాగా మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలండి. ఇట్లా కాసేపు మగ్గనిద్దాం. మళ్ళీ తిప్పుకున్నామండి. దగ్గరికి వచ్చింది. అన్నం వేసుకున్నాము. ఇప్పుడు మొగ్గింది కదండి, ఇప్పుడు ఉడికిందండి. ఇప్పుడు మనం అన్నం వేసుకున్నాం. నేనైతే గిన్నెడు అన్నం వేసుకున్నాను. సూపర్ ఉండదండి అన్నం. ఇట్లా కలుపుకున్నాము మొత్తం కలిసేటట్టు. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. అన్నం ఏమన్నా మిగిలిన లేకపోతే మనకి ఎప్పటికప్పుడు వేడిగా కావాలనుకుంటే ఇట్లా కత్తిరే ఉంటే చాలండి. మనం గుడ్లు ఎన్నన్నా పట్టుకోవచ్చు. సూపర్గా ఉంటుందండి ఇలా అన్నం. ఇంతేనండి ఇకనే ఇంతేనండి ఇకనే. ఇట్లా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా ఉడికినాయో అరటికాయ ముక్కలండి. సూపర్గా ఉంటాయి. ఇలా వండుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇలా వండుకోండి, ఒకసారి వండుకుని చూడండి. లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి. ఇంతేనండి ఇక అన్నం సూపర్గా ఉంటుంది.